దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా ఉన్నత స్థితిలో మనల్ని లేపిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా మన మీద కుమ్మరించబడింది. నా ప్రియ సహోదర సహోదరి, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ నూతన ఉదయంలో మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. కానీ ఆ ప్రభువు ఆశీర్వాదములను మనం అనుభవించాలంటే ఆ ప్రభువుతో ఈ ఉదయకాలమే కొద్ది సమయాన్ని గడపాలి. అప్పుడు ఆ ప్రభువు ఇచ్చే ఆ సలహాల ద్వారా ఏ కార్యాన్ని ఎలా జరిగించాలో ప్రభు యొక్క జ్ఞానము మనకు బోధిస్తుంది. ప్రియులారా, లోకంలో రకరకాల బాధ్యతలను మనం నిర్వహించవలసి ఉంటుంది. ఒక కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, కుమారుడిగా, కుమార్తెగా, ఒక సంస్థలో యజమానుడిగా మనం పనిచేస్తూ ఉన్నామేమో, ఒక వ్యవస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్నామేమో, ఒక సంఘంలో, సమాజంలో సభ్యులుగా ఎన్నెన్నో రకాల బాధ్యతలను ఒకే సమయంలో మనం నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఏ కార్యం చేసినా, ఏం మాట్లాడినా ఎవరికి అది బాధను కలిగించకుండా మన యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించడానికి ఎంతగా ఆలోచించి మనం మాట్లాడాలి కదా, ఎంతగా ఆలోచించి మనం చేసే కార్యాలను చేయాలి కదా. అలా చెయ్యనప్పుడు చూడండి, ఆ తొందరపాటులో చేసే మాటల వలన, చెప్పే మాటలు, చేసే కార్యాల వలన అది ఆలోచన లేకుండా మనం చేస్తాం కాబట్టి దాని తర్వాత వచ్చే ఆ ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, ఆలోచన లేని ఉత్సాహము మంచిది కాదు, తొందరపడువాడు దారి తప్పును. ఆలోచించకుండా ఏమేమి త్వరగా ఏమేమో చేయాలి అని మనం చేస్తున్నామో, మాట్లాడుతున్నామో, మనము దారి తప్పిపోయేలా ఆ ఆలోచన లేని ఉత్సాహము మనకే ఆటంకంగా మారుతుంది. కాబట్టి ఉదయమే లేచి ప్రభువుతో సమయాన్ని గడిపి ఆయన వాక్యాన్ని ధ్యానించి మనం చేయబోయే ప్రతి కార్యాన్ని, చెప్పబోయే ప్రతి మాటను ఉదయకాలమే ప్రభునకు అర్పించినప్పుడు ఆ ప్రభువు కృప ద్వారా ఏ కార్యాన్ని ఎలా చేయాలో, ఏ మాటలను ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ ప్రభువే మనకి కృపను అనుగ్రహిస్తారు. అప్పుడు ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా మనము జీవించవచ్చు. దేవుడు కొన్నిసార్లు మనల్ని నమ్మి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచవచ్చు. కానీ తొందరపాటుగా చేసే మన క్రియల వలన మనము నమ్మిన దేవుడికి కొన్నిసార్లు అది మహిమకరంగా లేకుండా పోవచ్చు. మనల్ని నమ్మిన వాళ్ళకి అది అమర్యాదగా తీర్చిదిద్దబడవచ్చు. ప్రియులారా, పేతురు భక్తుడు ప్రభుతోటే ఉన్నారు. 3.5 సంవత్సరములు కూడా ప్రభు వద్ద తర్ఫీదు పొందారు. అయినప్పటికీ తన మాటల్లో, క్రియల్లో ఎంత తొందరపాటును ప్రదర్శిస్తూ ఉండేవాడు. చూడండి, కొన్నిసార్లు దానివల్ల మేలే జరిగినప్పటికీ కొన్నిసార్లు ఎంతో అమర్యాదకరంగా కూడా జరిగింది కదా. యేసుప్రభు వారు గద్దించవలసి వచ్చింది కదా. చూడండి, తను ఈ లోకంలోనికి వచ్చిందే పాప క్షమాపణకే ఒక దివ్యమైన బలి గొర్రెపిల్లలాగా తను అర్పించవలసి ఉంది. శ్రమలు అనుభవించడానికే ఈ లోకంలోనికి వచ్చాను అని తన శిష్యులకు ప్రభు మరలా చెప్తున్నప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోలేని అపోస్తలుడైన పేతురు గెత్సెమని తోటలో ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ, సైనికులను చూసినప్పుడు తనలోని తొందరపాటు ఎలా బయటికి వచ్చిందో చూడండి ప్రియులారా. తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఒక సైనికుడి యొక్క చెవిని తెగ నరికి ఆ పరిస్థితి
ఎలా ఉండిండవచ్చు? ప్రభు ఎన్నిసార్లు దీని కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పినప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి తన తొందరపాటు వలన తన కత్తిని ఒరలో పెట్టుము, ఎవరైతే కత్తిని పట్టుకుంటారో ఆ కత్తితోటే చంపబడతారని చెప్పడానికి తన యొక్క తొందరపాటు పేతురు భక్తుడు ప్రదర్శించాడు. ప్రియులారా, దేవుడు మనల్ని నమ్మి ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నప్పుడు మన తొందరపాటు మాటలు, మన తొందరపాటు క్రియలు వలన కలిగిన ఫలితాల వలన మనమే కన్నీరు కార్చవలసి వస్తుందో ఏమో. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు అమీనాదాబు ఆ ఇంటి నుంచి ఆ మందసమును ఇప్పుడు యెరూషలేము పట్టణానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా సంతోషముతో, నాట్యముతో, గానము చేస్తూ ఆ మందసం ముందు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అంతవరకు తమ గృహంలో మందసము ఉంది కదా, వాళ్ళు ఎంతో దగ్గర వాళ్ళై ఉంటారు మందసానికి. ఆ అమీనాదాబు కుమారులు ఉస్సా, అహ్యా ఆ యొక్క మందసము పెట్టిన ఆ బండిని వాళ్ళు ఒకరు ప్రక్కన ఒకరు ముందు ఉండి తోలుతూ ఉన్నప్పుడు చూడండి ప్రియులారా, ఆ రోడ్డంతా కూడా గతుకులు ఉండడం వలన ఆ మందసం కొద్దిగా ముందుకు జరిగి పడిపోతుందేమోనని తొందరపాటులో ఉస్సా మందసాన్ని పట్టుకోబోయాడు. చూడండి, పవిత్రుడైన దేవుడు తన పవిత్రతను అక్కడ ప్రదర్శించాడు. అంత తొందరపాటులో పరిశుద్ధుడైన దేవుని పట్టుకునే అర్హత నాకు లేదు అని ఆలోచన లేని తొందరపాటు ఉత్సాహంతో ఉస్సా పట్టుకోబోయాడు. తన మరణానికి తానే కారకుడయ్యాడు. అప్పటి వరకు ఎంత ఆనందంతో ఉత్సాహంతో ఉండన ఆ పరిస్థితి, ఆ స్థలం అంతా కూడా మరణపు ఛాయలతో, మందసం అంటే భయపడే స్థితికి వాళ్ళు వచ్చారు. నిజంగా దేవుడు అలాంటి వాడా? కానీ తన పవిత్రతను దేవుడు మనుషుల కొరకు తగ్గించుకోలేడు కదా. మనుషులనే తన పవిత్రత వైపుకు ఆకర్షించి అంత ఉన్నతంగా మీరు మారగలరు. ఆలోచించండి, ప్రయత్నించండి, నమ్మండి. పరిశుద్ధ యేసయ్య పరిశుద్ధ రక్తంలో మీరు విశ్వసించండి అని మనందరికీ కూడా ఉదయకాలంలో పిలుపునిస్తూ ఉన్నారు ప్రియులారా. మరి మనము మన జీవితంలో ఎన్నిసార్లు తొందరపాటు మాటల వలన, మన తొందరపాటు క్రియల వలన మన జీవితంలో మనమే కన్నీరు కార్చే పరిస్థితులను ఎదుర్కొని దానికి కారకులను ఇతరులను చేస్తున్నామేమో, లేదా దేవుడు కారకుడు అంటున్నామేమో. కానీ మన తొందరపాటు మన యొక్క కన్నీటికి కారణమని తెలుసుకున్న రోజు ఆలోచించి మాట్లాడే, ఆలోచించి కార్యాలను చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రతి రోజు కూడా ఎన్నెన్నో అవకాశములను మాకు ఇస్తూ ఉన్నారు తండ్రి. కానీ ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కార్యం మేము చేసే ముందు ఆలోచించి మీ జ్ఞానాన్ని పొంది మీరు చూపించిన ఉద్దేశంలో మేము జీవించినప్పుడు అయ్యా మా జీవితము మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభా నాయనా, రెబెక్కా తన యొక్క జీవితంలో తను ప్రేమించిన కుమారుడికి తండ్రి యొక్క ఆశీర్వాదం రావాలని ఆలోచన లేకుండా అత్యుత్సాహముతో తన పెద్ద కుమారునికి రావలసిన ఆ ఆశీర్వాదములన్నీ కూడా తను ప్రేమించిన చిన్న కుమారుడికి పొందాలని అత్యుత్సాహంతో చేసిన ఒక్క కార్యము ఇక కుమారుణ్ణి దూరంగా పంపించిన తర్వాత మరెప్పుడు కూడా ఆ కుమారుని చూడలేకపోయింది, ఆ కుమారుని ప్రేమను అనుభవించలేకపోయింది. ప్రభా, మా జీవితంలో ఎన్నోసార్లు మా ఆలోచన లేని ఉత్సాహం వలన, మాట్లాడిన మాటలు క్రియల వలన మేము కన్నీరు కార్చాం, ఇతరులకు కన్నీటికి కారకులమయ్యాం. ఇక్కడి నుంచైనా ప్రభా, మేము చేసే ప్రతి కార్యంలో అయ్యా మీ విజ్ఞానాన్ని పొంది మీరు చెప్పిన విధానంలో జీవించడానికి, మాట్లాడడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులరా, మన తొందరపాటు మనల్ని దారి తప్పిపోకుండా ప్రభు చూపించిన దారిలో నడుద్దాం. అందరికీ ఆశీర్వాదకరంగా ఈ రోజంతా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.